హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం సురాజ్లో 843 ఎక్సమ్ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్ అయితే చేస్తున్నారు. ఇది తెలంగాణ వెహికల్, కానీ ఆంధ్రాలో అయితే సేల్ చేస్తున్నారన్నమాట. తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఆంధ్రాలో అయితే సేల్ చేస్తున్నారు. ఇది తెలంగాణలో ఉన్నప్పటి నుంచి ఏదైతే తీసుకున్నారో అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు ఇచ్చేయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత నుంచి ఇది ఫైనాన్స్లో అయితే ఉంది. ఈ యొక్క ఓనర్ వచ్చేసి తెలంగాణ వెళ్ళి ఫైనాన్స్ వాళ్ళు కట్టేసి వెహికల్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఇప్పుడు ఆంధ్రాలో అయితే ఉంది. ఆంధ్రాలో ఏ డిస్టిక్లో ఉంది, ఏ మండలంలో ఉంది తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. అలాగే ప్రైజ్ ఎంత చెప్తున్నారు అనేది కూడా తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చే చూడడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మన ఛానల్ నుంచి ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి సురాజ్ 843 ఎక్సమ్ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 2017 అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. 2017 అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. వెహికల్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 8-9 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 7.5-8 సంవత్సరాలు అయితే అవుతుంది. 8 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే గుడ్ కండిషన్ అవుతుందన్నమాట. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే మాత్రం చాలా తక్కువ రీడింగ్ అయితే తిరిగిందనమాట. జెన్యున్ రీడింగ్ అనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెక్ చేసుకోవచ్చు. షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. రీడింగ్ వచ్చేసి 4700 గంటలు అయితే తిరిగిందనమాట. 4700 గంటలు అయితే తిరిగింది. తీసుకున్న కానీ నుంచి ఇప్పుడు దాకా టోటల్గా 4700 గంటలు అయితే తిరిగిందనమాట. ఇదేంటంటే ఫైనాన్స్లో నుంచి తీసుకురావడం వల్ల అంత రీడింగ్ అయితే తిరిగిందనమాట. అంతకుముందు అయితే తిరిగిన రీడింగ్ 4700, అప్పటి నుంచి ఇప్పుడు దాకా తిరిగిన రీడింగ్ అనమాట. కొన్ని రోజుల పాటు వచ్చేసి ఫైనాన్స్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి రీడింగ్ అయితే తిరగలేదు. కాబట్టి ఒకసారి అయితే ఆలోచించి వెళ్ళి చెక్ చేసుకోండి. 100% ఒరిజినల్ రీడింగ్ అనమాట. ఇది వచ్చేసి టైర్లు చూసుకుంటే ఫ్రంట్ టైర్లు కూడా సీల్ టైర్స్ అనమాట. బ్యాక్ టైర్లు చూసుకుంటే రీబటన్ టైర్స్ అనమాట. వెహికల్ యొక్క కండిషన్ చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. 100% ఒరిజినల్ కండిషన్ అనమాట. సైడ్ ఒక చిన్న పెయింట్ కూడా ఇవ్వలేదనమాట. అలాగే చిన్న గీత కూడా లేదనమాట వెహికల్ మీద. అంత నీట్గా యూజ్ చేయడం జరిగింది. అది కూడా ఫైనాన్స్లో నుంచి తీసుకొచ్చిన వెహికల్ కాబట్టి గుడ్ కండిషన్ అవుతుంది ఉందన్నమాట. ఎవరైనా సరే ఫైనాన్స్ వెహికల్ తీసుకున్న తక్కువ ప్రైస్లో వస్తాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వెహికల్ అయితే వెళ్ళండి, చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే ఏం లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్నీ 100% ఒరిజినల్ కండిషన్లో అయితే ఉన్నాయి అనమాట. అలాగే వెహికల్ వచ్చేసి మనకి 3,30,000 అయితే చెప్తున్నారు వాంటర్ అనేది. 3,30,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. ప్రైజ్ వచ్చేసి 3,30,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ మంగళగిరి డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు డిస్టిక్ మంగళగిరి అనే మండలంలో మంగళగిరి సిటీలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. ఓనర్తో మాట్లాడాలనుకుంటే ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. టైటిల్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇంకా మీకున్న డౌట్స్ అనేది కూడా మీరైతే ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి తెలంగాణలో ఉంది. మరి ఆంధ్రాకి ఎన్ఓసి ఇస్తారా అనేది ఇంకా తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఓనర్తో అయితే మాట్లాడి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. వెహికల్ యొక్క పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే ఏమి లేదనమాట. 100% ఒరిజినల్ షోరూమ్ కండిషన్ వెహికల్ అనమాట. ఎవరైనా తక్కువ ప్రైజ్లో తీసుకోవాలి, మంచి వెహికల్ తక్కువ ప్రైజ్లో తక్కువ రీడింగ్ వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి వెహికల్స్ ఫైనాన్స్ వెహికల్స్ అనేది మిస్ అయితే అవ్వద్దు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ జై హింద్.